నిజంగా అంటే ఇంట్లోళ్ళని కూడా ఇంట్లో అంత నమ్మరేమో, అంత నమ్ముతారు నన్ను. ఈ సంవత్సరానికి గాను కలగూరగంప నుంచి 6 మంది అమ్మాయిలను చదువుకోవడానికి కంప్లీట్గా స్పాన్సర్ చేస్తున్నాం. ఫైనల్గా అన్నీ చెప్తాం ముచ్చట్లు, కానీ మీతో తిట్లు పడే పనులు చేస్తే నాకు చాలా ఇష్టం అబ్బా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా 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 హ్యాపీ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. సో నాకొక్కదానికి కాదు, మీరు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే మనం ఒక చిన్న పని స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనౌన్స్ చేసినప్పుడు నా మీద ఉన్న నమ్మకము, నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదంటే అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఒక చిన్న చెట్టు అనౌన్స్ చేసినాం. ఫస్ట్ మనం అనౌన్స్ చేసింది ఏంటంటే టర్టిల్ వైన్. ఈ చెట్టు మనం పెంచి దీన్ని సేల్కి పెట్టినప్పుడు, ఆన్లైన్లో సేల్కి పెట్టినప్పుడు, ఈ చెట్టు అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో మనం ఒక సోషల్ కాజ్ కొరకు యూజ్ చేద్దామని చెప్పాను. బట్ ఆ సోషల్ కాజ్ ఏం చేస్తున్నావు శ్రీదేవి, అసలు చేస్తున్నావా లేదా, ఒక్కరోజు మీరు నన్ను క్వశ్చన్ చేయలేదు. అంత నమ్మకం నేనంటే మీకు. నిజంగా అంటే ఇంట్లోళ్ళని కూడా ఇంట్లో అంత నమ్మరేమో, అంత నమ్ముతారు నన్ను. సో ఎవరున్నా సరే, అంటే ఇదొక చెట్టు టర్టిల్ వైన్, అండ్ ఆ రోజు అనౌన్స్ చేసిన గుర్తుందా మీకు? మీకు గుర్తుందా? ఫస్ట్ ఇది టర్టిల్ వైన్ ప్లాంట్. దీన్ని మనము కేరళ నుంచి తెప్పించామన్నమాట. వాటిని నేను సోషల్ కాజ్ కొరకు అమ్ముతాను. ఇప్పుడు మీ వంతు అంటే మన కలగూరగంప కాంట్రిబ్యూషన్ ఏంటంటే దీన్ని పర్చేజ్ చేసి మీ ఇళ్ళ ముందర నీట్గా చక్కగా పెట్టుకొని మీరు ఏదైతే పే చేస్తారో ఆ అమౌంట్ మనం ఒక సోషల్ కాజ్ కొరకు వాడదామన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన ఇంట్లో పెంచిన, మనం ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టేసి పెంచినటువంటి మెక్సికన్ సన్ఫ్లవర్ ఇలా అమ్ముతాను మీకు. మీరు పెట్టుకోండి, మీ ఇంట్లో బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ వస్తాయి. బట్ ఇలా అమ్మగా వచ్చిన డబ్బులు నేను పక్కకు పెడతాను, దాన్ని కూడా సోషల్ కాజ్ కొరకు వాడదామనేసి ఆ రోజు కూడా అనౌన్స్ చేశాను. ఇగో ఇట్లా ఈ కణుపులతోటి ఇట్లాంటి 3-4 స్టిక్స్ పెడతాను. సో మినిమం ప్రైస్ ఏదన్నా పెట్టేద్దాము, ఎందుకంటే అందులో ₹1 కూడా మనకొద్దు. ఎన్ని సోషల్ కాజ్ కొరకు దాన్ని వాడదాము. అంటే ఎట్లా అంటే మనసుకు నచ్చిన పని, మీ అందరు మెచ్చుకునే పని చేయబోతున్నా కాబట్టి మళ్ళీ ఇది గుర్తొచ్చింది అనమాట నాకు సడన్గా. ఇదనమాట. ఇట్లా 2 సార్లు మీకు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఒక నెగటివ్ కామెంట్ కానీ, నెగటివిటీ కానీ, ఒక చిన్న డౌట్ కూడా నా మీద మీకు లేకుండా సంతోషంగా నేను పెట్టిన ప్రైజ్కి ఒక మాట మాట్లాడకుండా ఉన్నారు. ఎస్, మీరందరూ చూపించిన ప్రేమ ఎంత గొప్పదంటే ఈరోజు అది అంటే ప్రపంచంలో ఏది చేసినా కూడా ఇది చాలు అనరేమో, బట్ తర్వాతకు అది ఉపయోగపడదు. బట్ మనం చేస్తున్న పని మాత్రం కొన్ని తరాల వరకు వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అండ్ ఈ మధ్య కాలంలో అని చెప్పాను, కానీ లాస్ట్ 1 ఇయర్గా నేను 2 ప్రమోషనల్ వీడియోస్ చేశాను కొలాబరేషన్ తోటి. ఆ 2 వీడియోలు కూడా ఒకసారి మీకు గుర్తుందో లేదో ఒకసారి చూడండి. ఇదబ్బా ఈ 2 వీడియోలు అండ్ ఈ 2 మొక్కలు కలిపితే ఈరోజు 6 మంది ఆడపిల్లలకు మనం స్కూల్ ఫీజు కట్టగలిగిన ఈ సంవత్సరం. ఎంత సంతోషంగా ఉందంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక ఏమన్నా మనకంటూ ఒకటి ఏదైనా కొనుక్కున్నా కూడా అంత సంతోషపడమేమో, బట్ 6 మంది అమ్మాయిలను చదివిస్తున్నామన్న సంతోషం మాత్రం అసలు మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోయినా. ఎందుకంటే మీ ప్రేమ, అదంతా కూడా మీ ప్రేమ, నా నమ్మకం, మీ ప్రేమ, ఈ 2 గెలిచినాయి ఈరోజు. సో ఈ సంవత్సరానికి గాను కలగూరగంప నుంచి 6 మంది అమ్మాయిలను చదువుకోవడానికి కంప్లీట్గా స్పాన్సర్ చేస్తున్నాం. అయితే ఇనీషియల్గా మనం టర్టిల్ వైన్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరినైనా ఒకరిని కంప్లీట్గా ఎడ్యుకేషన్ అడాప్షన్ చేసుకుందాము, ఎవరు నన్ను అబ్బాయిని చేసుకుందామా అని అడిగాను. ఆ ప్రాసెస్లో కొన్ని నేను ఆర్ఫనైజెస్కి కానీ కొన్ని సంస్థలకు కానీ తిరిగాను. ఒక సంస్థలో ఒక రోజంతా కూడా గడిపాను, కానీ అంటే వాళ్ళు పెట్టే కండిషన్స్ అవన్నీ ఎందుకో నాకు మనసుకు సెట్ అవ్వలేదు. ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఇంతమంది మనం ప్రేమతోటి, మన కష్టంతో, మనం ఇష్టంతో ఒక మనిషిని స్పాన్సర్షిప్ చేసినప్పుడు నిజంగా రేపు ఆ మనిషి మీద ఎఫెక్షన్ పెంచుకుంటామేమో అనిపించింది. కొంచెం భయం వేసింది. లేదు ఫర్దర్గా అది యూజ్ అవుతుందా, యూజ్ కాకుండా పోతే కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనిపించి, ఇలా కాదు ఒక్కరి మీద పెట్టే బదులు నంబర్ ఆఫ్ పీపుల్ మీద పెడుతున్నప్పుడు అందులో ఏ ఒక్కరు
దాన్ని మంచిగా యూజ్ చేసుకొని నిలబడ్డా సరే మనం మనసుకు సంతోషంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. సో అందుకని ఏం చేసిందంటే ఇలా కాదు, సింగిల్ అడాప్షన్, సింగిల్ ఎడ్యుకేషన్ అడాప్షన్ కంటే కూడా నంబర్ ఆఫ్ పీపుల్ను మనం చదివిస్తే ఎట్లా ఉంటుంది అనేసి ఆ థాట్ తోటి ఈరోజు 6 మంది అమ్మాయిలకు మనం స్కూల్ ఫీజు కట్టడం జరిగింది. ఓకేనా, ఇది మీతో చాలా హ్యాపీగా షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకుంటున్నాను. ఓకేనా, ఇంకేమేం చేద్దాం చెప్పండి, చాలా చాలా పనులు ఉన్నాయి, చాలా చాలా చేయాలా. అండ్ రీసెంట్గా కూడా ఒక శారీస్ స్టోర్కి వెళ్ళి నేను వీడియోస్ చేసినప్పుడు 1-2 నెగటివ్ కామెంట్స్ పెడితే కూడా దాని కింద ఎంత బాగా పెట్టారంటే, శ్రీదేవి ఒక పని చేస్తే దానికి ఒక మీనింగ్ ఉంటుంది, అది ఎందుకు చేస్తుంది, ఒక మంచి కాజ్ కొరకు చేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటికి నెగటివ్ కామెంట్స్ పెట్టొద్దని మీరు పెట్టారు, నేను పెట్టలేదు. నేను చదివి ఒక సెకండ్ అనిపిస్తుంది కానీ పట్టించుకోను, ఎందుకంటే నేను ఒక రూట్లో వెళ్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ కామన్ అన్న విషయం. అంటే ఎక్కడ ఒక చిన్న బాధ మాత్రం డెఫినెట్గా ఉంటుంది, బట్ అందరికీ మనం ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళలేం. కానీ దానికి మీరు ఆన్సర్ ఇచ్చారు, ఇంకా ఎంత అంటే అబ్బా ఎంత నమ్మకం వీళ్ళకు నా మీద అనిపించింది ఆ రోజు చూసినప్పుడు మాత్రం. సో ఇది టర్టిల్ వైన్కి కూడా నేను ఒక ప్రైస్ ఫిక్స్ చేసినప్పుడు కూడా ఎవ్వరు ఏమీ అడగలేదు. అందులో ఉన్న ప్రతి రూపాయి కూడా, ప్రతి కష్టం కూడా, నేను కొలాబరేషన్ వీడియోస్ చేస్తే ప్రతి రూపాయి కూడా ఒక సోషల్ కాజ్ కొరకే వాడతాం. ఓకేనా, ఇదనమాట. అక్కడి నుంచి తెచ్చి నేను అంటే మీరు నన్ను అడగరు ఏం చేస్తున్నావు శ్రీదేవి, నీకు ఎంత వచ్చిందని కూడా మీరు అడగరు కూడా. బట్ అది తీసుకొచ్చి నేను ఒక బంగారము చీరలు అంటే చూడండి, ఆడవాళ్ళ బుద్ధులు ఏడుకో, మళ్ళీ బంగారం చీరల కాడికి పోయింది నా మాట కూడా. ఇంత తోపు ఇంత దూరం మాటలు మాట్లాడతాం, మళ్ళీ బిజినెస్ అంటే అట్లాంటి ఇట్లాంట. కానీ మళ్ళీ అమ్మాయి అనే వరకు మాత్రం మనసు మాత్రం బంగారం మీదకి చీరల మీదకి పోతుందబ్బా. ఈ లక్షణాన్ని మాత్రం మీరేం చేయలేరు, నేనేం చేయలేదు, భగవంతుడు కూడా మార్చలేడు. కాబట్టి సో ఈ అమౌంట్ అంతా తీసుకొని నేను ఒక 5, 6, 7, 10 తులాల బంగారం కొనుక్కుని ఉండొచ్చు ఈ పాటికి. బట్ ఆ బంగారం వేసుకున్నాక వచ్చే సంతోషం కంటే 6 మంది బంగారు తల్లులను చదివిపిస్తే వచ్చే సంతోషం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అందులో ఒక్క బంగారు తల్లైనా సరే ముందుకు చదివి వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని బాగా చేసుకుంటే చాలబ్బా, అంతకు మించి ఏం లేదు. బట్ వాళ్ళకు ఒకటి ఉంటుంది కదా, మనం ఫలానా వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేశారనే ఒక మనసులో ఎక్కడో మూల నుండి వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇంకొకరికి హెల్ప్ చేసే ఆలోచన వస్తుందని చిన్న థాట్. సరే ఆ పిల్లలు చేస్తారా లేదా అనేది పక్కకు పెడితే మాత్రము మనం పెట్టిన డబ్బులు సద్వినియోగం అయితే చాలు, అంతకు మించి ఏం లేదనమాట. ఒక మంచి సంస్కారం ఒకటి ఏదైనా సరే దాన్ని మనం చదివించడం వల్ల వాళ్ళు సంపాదిస్తారు, లేదన్నా పక్కకు పెట్టేస్తే చదువు వల్ల ఒక మంచి సంస్కారం వస్తుంది. కాబట్టి అది వస్తే చాలు, పిల్లలకు వాళ్ళ కుటుంబాలు బాగుపడితే చాలు, వాటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు మనకు. ఇదనమాట. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాము అంటే వీళ్ళు ఫిక్స్డ్, ఇక ఈ 6 మంది ఫిక్స్డ్, ఎవ్రీ ఇయర్ మనం కట్టాల్సి వస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఇంకా నంబర్ పెంచుకుందామా, ఇంకొక రకంగా డైవర్ట్ చేద్దామా ఏందనేది. ఓకేనా, ఈ సందర్భంలో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా మంది కొలాబరేషన్ వీడియోస్ చేయండి, మాకు స్పాన్సర్షిప్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ కంపెనీస్ నేను ఇంతవరకు చేయలేదు, ఈ సంవత్సరాన్ని బట్టి 2 చేశాను. సో అంటే చేయడం వల్ల ఒక మంచి కాజ్కి ఉపయోగపడుతుందని మాత్రమే చేశాను. ఇందులో ఆవగింజంతా కూడా నేను తీసుకొని, అండ్ నేను చేసిన వాళ్ళ దగ్గరికి కూడా నేను ఎస్పెషల్గా చెప్తాను, నాకు ఎలాంటి గిఫ్ట్లు అక్కర్లేదు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ప్రొడక్ట్స్ నచ్చితే ఏదైనా అనిపిస్తే నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటా, కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా శ్రీదేవి ఒక్క ఆవగింజంతా కూడా తీసుకోదు, ఒక గిఫ్ట్ కూడా నేను యాక్సెప్ట్ చేయనండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ నాతో చేపించుకుంటే మీకు మీ బిజినెస్కి కానీ మీకు కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే చేయించుకోండి. ఎందుకంటే ప్రతి రూపాయి మీ కష్టం కాబట్టి దాన్ని వేస్ట్ పోవడం ఇష్టం లేదు. అండ్ ఇందులో అందరూ అప్రోచ్ అయినప్పుడు అందరికి చేస్తానంటే ఖచ్చితంగా చేయను. అది మన వ్యూవర్స్కి ఉపయోగపడాలి అండ్ నచ్చాలి అండ్ క్వాలిటీ అండ్ జెన్యూన్గా ఉండాలి. ఓకేనా, నాకు టైం దొరకాలి, ఇవన్నీ చాలా ప్రయారిటీస్ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి నేను ఫర్దర్గా కూడా చూస్ చేసుకోవడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. బట్ ఇట్లా చేసినప్పుడు మాత్రం అందరు బాగా చూడండి, ఎందుకంటే మీరు బాగా చూస్తే మనకు ఎక్కువ కొలాబరేషన్ వీడియోస్ మంచిగా వచ్చేసి వాళ్ళ బిజినెస్లు కూడా గ్రోత్ అయితే అండ్ మంచిగా ఉంటేనే చేస్తా, ఇది మాత్రం పక్కా. బట్ ఆ డబ్బు ప్రతి రూపాయి కూడా మనం ఒక మంచి కాజ్కి ఇట్లాంటి వాటికి ఉపయోగిద్దాం. ఓకేనా, ఇదన్నమాట విషయం. అండ్ గత 7-8 నెలలుగా మన సోషల్ మీడియాకి సంబంధించి ఒక టీం మాత్రమే మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి కింద మెయిల్ ఐడి కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, సో మీరు దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా,
వాళ్ళే ఆల్మోస్ట్ 70-80% ఫిల్టర్ చేసి నా దగ్గరకు వస్తే నా దగ్గరకు వచ్చా కూడా ఫిల్టర్ అవుతాయి. కాబట్టి ఎవరు తిట్టుకోకండి, బట్ చేసిన వాటిని మాత్రం ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఇదన్నమాట విషయం. సో ఈ రకంగా ఈ 2 మొక్కలు మీ ప్రేమ నా నమ్మకం 6 మంది అమ్మాయిలు చదివిపిస్తుంది అనమాట. సో ప్రౌడ్లీ అనౌన్స్ చేస్తున్నాను, కలగూరగంపై ఈరోజు 6 మంది అమ్మాయిలకు స్కూల్ ఫీజులు కట్టి వాళ్ళ చదువుకు మొత్తం స్పాన్సర్షిప్ చేస్తుంది. ఒక స్కూల్ ఫీజు అని కాదండి, వాళ్ళకు సంబంధించిన స్కూల్ డ్రెస్సెస్ కానీ, బుక్స్ కానీ, అన్ని రకాలుగా కూడా వాళ్ళకు కంప్లీట్గా వాళ్ళకి ఎలాంటి బర్డన్ లేకుండా మనం కట్టామన్నమాట. ఇది విషయం. ఓకేనా? ఇంకేం చెప్పాలా? అంతే. ఇట్లాంటి బ్యూటిఫుల్ మాటలు, సంతోషమైన మాటలు మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దా, బాయ్ చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మన డబ్బు మనం కొట్టుకోవాలా, మన హ్యాపీనెస్ను మనమే స్ప్రెడ్ చేసుకోవాలా. ఇదన్నమాట విషయం. అరే అవన్నీ చూసి గుడ్డని మెచ్చుకునే లోపు వాళ్ళకు కుళ్ళు పుట్టేటట్టు చూపిరా. పొద్దున్నే దొరికింది, చెట్టు కింద పడ్డది, నేను తింటా, మీరు చూడండి. ఫైనల్గా అన్నీ చెప్తా ముచ్చట్లు, కానీ మీతో తిట్లు పడే పనులు చేస్తే నాకు చాలా ఇష్టం అబ్బా. అచ్చంగా నాకే. బాయ్.